దట్టమైన అడవిలో సింహం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏదైనా శబ్దం చేసినప్పుడు ఆ సింహం ఏ విధంగా గర్జిస్తుంది, మరి ఏ విధంగా అతని మీద అటాక్ చేస్తుందో ఇప్పుడు చెప్తాను వినండి. అదే పరిస్థితి ఈ రోజుల్లో 50% కెమికల్ వాడి ప్రతి వ్యక్తి 100లో దాదాపు 90% మనుషులు నపుంసకత్వంగా మారిపోతున్నారు. ఆ యొక్క నపుంసకత్వంలో సంభోగ శక్తిని పొందలేక ఎందరో బాధపడుతున్నారు. అట్టి రహస్యమైన బాధకు ఈరోజు మీ ముందుకొచ్చాను. చాలా మంచి రెమెడీ మీ ముందు పెడతాను. మీరు రాసుకొని చెయ్యండి. చేసి మంచిగా పైల్వాన్లా తయారవ్వాలని చెప్పి నా ఉద్దేశం. ఈ చెవిలో పుల్ల ఇలా ఇలా ఎందుకు లోపల జీవిలు ఉండి ఆ చెవిట గులాబీ గులాబీ పెట్టినప్పుడు ఇలా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మనిషి కనీసం 8 నిమిషముల వరకు గట్టిగా బలంగా దృఢముగా ఉండాలని చెప్పి అందరికీ నేను కోరుతున్నాను. ఎలా ఉండాలనేది కూడా మీకు వివరంగా చెప్పాలనుకున్నాను ఈరోజు. శృంగారంలో బలంగా గుర్రమలా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఆ ఐటమ్స్ మందుల షాపు నుండి తెచ్చి ఇంట్లో తయారు చేసుకోండి. సాలం మిశ్రీ, సఫేద్ మిశ్రీ, బీజ్బంద్, తాల్ముఖాన్ ఈ 4 వస్తువులు సమానంగా తీసుకొని చూర్ణించి వస్త్ర గాళితం చేసి ఒక్క చిటికెడు నైట్లో చేసిన తర్వాత పడుకునే ముందు ఒక్క చిటికెడు 1 కప్పు పాలల్లో కలిపి సేవించండి. మరియు ఉదయం సలాజిత్తు మాత్ర, సలాజిత్తు యొక్క లక్షణాలు, దాని గుణము మరియు దాని బలం ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. సలాజిత్తులో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనది దాంట్లో ఎరుపు రంగులో ఉంటుంది. అది కాల్చినా కూడా పొగ రాదు. అది నీళ్ళలో వేసిన ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని వేసిన మన మర్రి ఊడల్లాగా లోపలికి కరిగిపోయి ఊడల్లాగా దిగుతుంది. ఇది గుర్తు. దీనికి మామూలు మన శనగ గింజంత మాత్రలు చేసి రోజు ఉదయం ఒక మాత్ర సేవిస్తూ ఉండండి. ఇక దీనికి మించిన బలము, నరాల్లో బలము, నరాల్లో పటుత్వము మరియు రతి సమయములో అధికమైన బలం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి నరాలకు బలాన్ని ఇస్తుంది. ఇది ఒక నెల రోజులు వాడుకున్నారంటే మీకు కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి బలహీనత కానీ, నపుంసకత్వం కానీ, నరాల వీక్నెస్ కానీ ఏది మీకు ఉండదు. ఇలాంటివి వందలాది ఫార్ములాలు మీ ముందుకు తేవాలని ఉన్నాను. కేవలం నేను అందరూ బాగుండాలనే సంకల్పంతో ఈరోజు మీకు ఈ విషయం తెలియపరచడానికే వచ్చాను. కనుక మీరు మా జైనబ్ ఆయుర్వేదిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.